హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ తెలుగు న్యూ సిలబస్ ను బేస్ చేసుకొని 5th లెసన్ పద్య పరిమళం మరి ఈ లెసన్ బేస్ చేసుకొని ఆల్రెడీ మనము ప్రక్రియ, ఇతివృత్తం, కవి పరిచయాలు, అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి, వికృతులు, సందులు, ఇలా కొన్ని టాపిక్స్ ఆల్రెడీ మనము పార్ట్ 1 లో కంప్లీట్ చేసాము. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 కూడా చూడగలరు. మరి ఈ పార్ట్ 2 లో చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏదైనా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో విభక్తి ప్రత్యయాలు గుర్తించండి, విభక్తులను గుర్తించండి, అదే విధంగా ఆగమం అంటే ఏంటి, ఈ ఆగమంలో ఉండేటువంటి సందులు ఏంటి, ఎక్స్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అదే విధంగా ఆదేశం అంటే ఏంటి, ఈ ఆదేశంలో ఏ సందులు దాగి ఉన్నాయి, ఆ సందుల యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఎక్స్పెషల్లీ ఇవి ఆగమం, ఆదేశం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అక్కడ సందులు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? అక్కడ దాంతో పాటు శౌర్య అని మనం ఎవరిని పిలుస్తాము, ఓకేనా? ఒక చమత్కార పద్యం ఇచ్చాడు. ఓకేనా? అదే విధంగా చాలా ఇంపార్టెంట్ వ్యాకరణం వచ్చింది. ఎవరు స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడము జరిగింది. మరి లెసన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, ఎవరైనా ఎస్సిటికి సంబంధించి మనం ఒక షెడ్యూల్ ప్రకారము ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఓకేనా? అంటే ఈరోజు షెడ్యూల్ ఇచ్చామనుకోండి, ఈరోజు టాపిక్ ఏంటి, ఆ షెడ్యూల్ లో ఆ టాపిక్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మేమే షెడ్యూల్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు షెడ్యూల్ ఇస్తే నెక్స్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఇలా డే బై డే ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడము జరుగుతుంది. ఇన్ కేసు మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మీరు ఏదైనా వర్క్ ఉండి ఆ రోజు ఎగ్జామ్స్ రాయలేకపోయినా, ఓకేనా, మీరు ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ కాబట్టి మీకు లింక్స్ ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి. అంటే ఇక్కడ వ్యాలిడిటీ ఎంత వరకు అంటే ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా విల్లింగ్ ఉంటే ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. కేవలము 800 రూపీసే ఫ్రెండ్స్. మరి నా నెంబర్ 8341949272. అదే ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే కంప్లీట్ తెలుగు కావాలి అనుకుంటే 200 పే చేసుకుంటే చాలు. కంప్లీట్ మ్యాథ్స్ కావాలనుకుంటే 200 పే చేస్తే చాలు. మరి కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కావాలనుకుంటే 800 పే చేసుకోవాలి. ఇప్పుడే విల్లింగ్ ఉన్న వాళ్ళు మన ఆన్లైన్ ఎగ్జామ్ గ్రూప్ లో జాయిన్ కాగలరు. పాఠ్య భాగంలో విత్ ఎగ్జాంపుల్స్ తో విభక్తి ప్రత్యయాలు క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యంలో విభక్తి ప్రత్యయాన్ని గుర్తించి అది ఏ విభక్తిని పోలి ఉంది అని క్లియర్ గా అడగడం జరిగింది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇది చూడండి, వృద్ధ జనుల యొక్క సేవ అనేటువంటి వాక్యంలో విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ వృద్ధ, ఆప్షన్ బి యొక్క, ఆప్షన్ సి జనుల, ఆప్షన్ డి సేవ. సో ఇక్కడ విభక్తి ప్రత్యయం ఏమవుతుంది, యొక్క అవుతుంది. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు, వృద్ధ జనుల యొక్క సేవ అను వాక్యము ఏ విభక్తిని కలిగి ఉంది, ఏ విభక్తి ఆ వాక్యంలో దాగి ఉన్న విభక్తిని గుర్తించండి. మరి ఏ విభక్తి అవుతుంది అంటే షష్ఠి విభక్తి అవుతుంది. ఎందుకో ఒకసారి చూద్దాం. ఫస్ట్ విభక్తి, ఆ విభక్తి ప్రత్యయాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్ మళ్ళీ ఈ లెసన్ లో క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, వృద్ధ జనుల యొక్క అనేది ఇక్కడ ఏమవుతుంది, విభక్తి ప్రత్యయం అవుతుంది. పరులను తిట్టనోరు ను, నెక్స్ట్ సుత్తి దెబ్బలకు. ఓకేనా? చూడండి, వృద్ధ జనుల యొక్క, ఎవరి యొక్క సేవ, వృద్ధ జనుల యొక్క సేవ. ఓకేనా? ఎవరిని తిట్టనోరు, పరులను తిట్టనోరు. సుత్తి దెబ్బలకు, ఎవరి దెబ్బలకు వచ్చి, సుత్తి దెబ్బలకు వచ్చి. గురువు ఎవరి యందు భక్తి, గురువు యందు భక్తి. ఓ ఆంధ్ర పుత్రుడా మేలుకో. ఓకేనా? విద్య దేని చేత వర్ధిల్లుతుంది, చూడండి, దేని చేత వర్ధిల్లును, విద్య చేత వర్ధిల్లును. వృక్షములని రక్షించును. ఓకేనా? క్షమ వలన సిరి కలుగును, దేని వలన, ఓకేనా, క్షమ కలుగును. పరుల కొరకు జీవించుము, ఎవరి కొరకు జీవించుము, పరుల కొరకు. అంటే ఇక్కడ మనం ఒక్కసారి ఆ విభక్తి ప్రత్యయాలను అండర్లైన్ చేశాను. ఓకేనా? మరి ఏ విభక్తిని కలిగి ఉందో చూడండి. ఓకేనా? యొక్క అంటున్నాము. యొక్క అంటే మనకి ఏం గుర్తు రావాలి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. ఓకేనా? కిన్కున్ యొక్క లోన్ లోపలన్ నోటెడ్ కావాలి, విభక్తులు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కిన్కున్ యొక్క లోన్ లోపలన్ ఏ విభక్తి, షష్ఠి విభక్తి. నెక్స్ట్ ఇక్కడ నువ్వు అంటున్నాం. నువ్వు అంటే మనకేం గుర్తు రావాలి, నిన్నుల్లన్ కూర్చి గురించి, నిన్నుల్లన్ గూర్చి గురించి. ఏ విభక్తి, ద్వితీయ విభక్తి. నిన్నుల్లన్ గూర్చి గురించి ఏ విభక్తి ఫ్రెండ్స్, ఇక్కడ ద్వితీయ విభక్తి. నెక్స్ట్ సుత్తి దెబ్బలకు కు, కిన్కున్ యొక్క లోన్ లోపల, నేను దగ్గర చెప్పాను, దట్ ఈస్ షష్ఠి విభక్తి. ఓకేనా? నెక్స్ట్ గురువు యందు, యా అందున్నన్,
ఎందు అందు ఓకేనా. గురువు ఎందు, ఎవరి ఎందు భక్తి అంటే గురువు ఎందు భక్తి, అందు నన్ను వచ్చింది అంటే అది వేటి విభక్తికి సంబంధించింది అంటే సప్తమి విభక్తి. నెక్స్ట్ ఓ, ఓరి, ఓసి, ఓ, ఓయి, ఓరి, ఓసి అనేటివి ఏంటి సంబోధన ప్రథమా విభక్తి, సంబోధిస్తున్నాం. ఓ, ఓరి, ఓసి, ఓరి ఇలా సంబోధిస్తున్నాం కాబట్టి అదేమవుతుంది సంబోధన ప్రథమా విభక్తి అవుతుంది. నెక్స్ట్ చేత, చేత అంటేనే చేతన్ చేన్ తోడంతోన్, చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి ఓకేనా. నెక్స్ట్ వృక్షము, డుమ్ము ఉళ్ళు, డుమ్ము ఉళ్ళు ప్రథమా విభక్తి. నెక్స్ట్ క్షమ వలన, వలన వలనన్ కంటెంట్ పట్టి ఓకేనా. అక్కడ మీకు ఆటోమేటిక్ గా మైండ్ లోకి రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్షమ వలన, వలన అంటేనే వలనన్ కంటెంట్ పట్టి ఏ విభక్తి పంచమీ విభక్తి. పరుల కొరకు, కొరకున్కై చూడండి, కొరకు అంటుంటేనే మనకు కొరకున్కై అనేది ఏ విభక్తి అంటే చతుర్థి విభక్తి. అంటే ఇక్కడ మనకి ఆ విభక్తి ప్రత్యయాలు అది చూడగానే మనకు అది విభక్తి కూడా మైండ్ లోకి వచ్చి ఉండాలి. యొక్క కినుకుని యొక్క లోన్ లోపల నిన్ను కూర్చి గురించి ఓకేనా. ఇప్పుడే చెప్పాను కదా కినుకుని యొక్క లోన్ లోపల ఎందు అందు నన్, ఓ, ఓరి, ఓసి, ఓరి, చేత చేతన్ చేన్ తోడంతోన్, డుముళ్ళు, వలన వలనన్ కంటెంట్ పట్టి, కొరకున్ కొరకున్ కై ఇలా మనకి ఎప్పుడైతే నోటెడ్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆ విభక్తిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఆగమం, ఆదేశం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి సందులు మనం ఏ విధంగా ఫామ్ చేయాలి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆగమం అంటే ఏంటో చూడండి ఓకేనా. ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణము మిత్రుని వలె వచ్చి చేరడము. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ కంటెంట్ కన్నా ముందు ఎగ్జాంపుల్స్ చూడండి. ఆ ఎగ్జాంపుల్స్ ను బేస్ చేసుకొని మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, బీదరాలు అంటున్నాం, మాయమ్మ, దుక్కిటెద్దు, చిగురుటాకు, గుణవంతురాలు. ఈ 5 ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని మీరు అవి ఏ సంధిలో ఉన్నాయో ఫస్ట్ అర్థం చేసుకోండి ఓకేనా. బీదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు. మాయమ్మ, మా ప్లస్ అమ్మ మాయమ్మ. దుక్కిటెద్దు, దుక్కి ప్లస్ ఎద్దు దుక్కిటెద్దు అంటున్నాం. చిగురుటాకు, చిగురు ప్లస్ ఆకు చిగురుటాకు. గుణవంతురాలు, గుణవంత ప్లస్ ఆలు గుణవంతరాలు. ఇవి 2 పదాలుగా విడదీస్తే ఫస్ట్ విడదీసే ముందు చూడు ఒకసారి. బీదరాలు అంటున్నాం, రా, రా అంటే ఏంటి ర్ ప్లస్ ఆ, రా అంటే ఏంటి ర్ ప్లస్ ఆ. బీద ప్లస్ ఆలు అంటున్నాం అంటే ఇక్కడ చూడండి ర్ ప్లస్ ఆ. మాయమ్మ, మా ప్లస్ ఇక్కడ యా ఏమొచ్చింది చూడండి ఆ అంటే ఈ ప్లస్ ఆ యా వస్తుంది. మాయమ్మ అంటే ఏంటో తర్వాత చూద్దాం. దుక్కిటెద్దు, దుక్కి టే, టే ఏమొస్తుంది చూడండి ఒకసారి. ట్ ప్లస్ ఏ, ట్ ప్లస్ ఏ టే వస్తుంది. దుక్కి తెద్దు. నెక్స్ట్ చిగురు టాకు, ట్ ప్లస్ ఆ టా చిగురు టాకు. గుణవంతురాలు, రా ర్ ప్లస్ ఆ చూడండి ర్ ప్లస్ ఆ గుణవంత అని ఇచ్చాడు. అంటే మళ్ళా తు ప్లస్ ఊ తు అవుతుంది, ర్ ప్లస్ ఆ రా ఆ అవుతుంది. అంటే ఇక్కడ గుణవంతురాలు, గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు. మరి ఇక్కడ అవి ఏ సంధిని బేస్ చేసుకుని ఉన్నాయి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి. పూర్వ పర స్వరాలకు మధ్యలో, పూర్వ పర స్వరాలకు మధ్యలో అసలు పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి. ఏదైనా మనము ఒక పదాన్ని 2 పదాలుగా విడగొట్టినప్పుడు మొదటి పదంలోని చివరిది రెండవ పదంలోని మొదటిది మనకి ఏమవుతుంది పూర్వస్వరము పరస్వరం అవుతుంది. అంటే ఇక్కడ బీత అంటున్నాము ఉద్దు ప్లస్ ఆ కదా, ఉద్దు ప్లస్ ఆ అంటే ఇక్కడ మనకు ఆ మనకి ఏమవుతుంది అంటే పూర్వస్వరం అవుతుంది. ఇక్కడ ఆ మనకేమవుతుంది పరస్వరం అవుతుంది ఓకేనా. ఆ ప్లస్ ఆ అవుతుంది. ఇక్కడ రుగాగం రా, రా ప్లస్ ఆ రా అవుతుంది చూడండి ఓకేనా. ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నా. అంటే ఇక్కడ పూర్వ పరస్వరాలకు మధ్యలో ఏమొస్తున్నాయి చూడండి అడిషనల్ గా ర్, యు, ట్, ట్, ర్ ఇలా వస్తున్నాయి చూడండి. యు, రు ఇవి అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరడాన్ని మనం ఏమంటున్నాము అంటే ఆగమం అంటున్నాం. అంటే ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది మర్చిపోండి ఓకేనా. బీదరాలు ఎగ్జాంపుల్ చూడండి. బీదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు ఓకేనా. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొస్తుంది చూడండి. యాక్చువల్ గా ఇక్కడ ఆ ఓకేనా. ఇక్కడ మనకు
ద ప్లస్ ఆ ప్లస్ ఆ ఏమవుతుంది ఆ అవుతుంది. యాక్చువల్ గా బీదాలు అవుతుంది. ఓకేనా, కానీ ఇక్కడ కొత్తగా ఏమొస్తుంది రు వస్తుంది. ఇక్కడ రు వచ్చినప్పుడు రు ప్లస్ ఆ రా అవుతుంది, బీద రాలు అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. బీద ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసి రు ప్లస్ ఆ రా వస్తుంది, బీద రాలు అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా కొత్తగా ఏదొచ్చి చేరింది రు వచ్చి చేరింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది మర్చిపోండి. మాయమ్మ మా ప్లస్ అమ్మ మా ప్లస్ అమ్మ మా అమ్మ అవుతుంది. కానీ ఇక్కడ మాయమ్మ అంటే ఇక్కడ ఇయు ప్లస్ ఆ ఏమవుతుంది యా అవుతుంది. మాయమ్మ అంటే ఇక్కడ కొత్తగా ఏమొచ్చి చేరింది ఇయ్యి వచ్చి చేరింది. నెక్స్ట్ దుక్కి ప్లస్ ఎద్దు, ఇక్కడ చూడండి దుక్కిటెద్దు, దుక్కి ప్లస్ ఎద్దు దుక్కిటెద్దు. ఇక్కడ చూడండి బీదా సేమ్. ఓకేనా, మా దుక్కి అంటే ఇక్కడ మొదటి పదం సేమ్ గా వస్తుంది. ఓకేనా, మొదటి పదం సేమ్ గా వస్తుంది. ఆ రెండో పదానికి మొదటి పదానికి మధ్యలో మనకి ఏమొస్తున్నాయి అంటే కొత్తగా ఇలాంటి కొత్తగా వచ్చి అదనంగా చేరుతున్నాయి. ఒక మిత్రుని వలె కొత్తగా అదనంగా చేరుతున్నాయి. కాబట్టి వీటిని మనం ఏమంటాము అంటే ఆగమం అంటాం. ఇది కూడా ఒకసారి చూడండి, దుక్కి ప్లస్ ఎద్దు దుక్కిటెద్దు. ఓకేనా, దుక్కిటెద్దు. ఇక్కడ చూడండి కొత్తగా ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఇట్టు ప్లస్ ఏ ఏమవుతుంది తే అవుతుంది. దుక్కి తెద్దు అంటే ఇక్కడ కొత్తగా ఏమొచ్చింది ఇట్టు వచ్చింది. చిగురుటాకు చిగురు ఇక్కడ ఆకు అంటున్నాం, ఆకు టు ప్లస్ ఆ తా అవుతుంది. అంటే ఇక్కడ టు అనేది మనకి ఏమైంది అదనంగా వచ్చి చేరుతుంది. ఇక్కడ కూడా రు అనేది అదనంగా వచ్చి చేరుతుంది. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పూర్వ పరస్వరాలకు మధ్యలో ఈ రు అదనంగా వచ్చి చేరితే ఇలా చేరడాన్ని మనం ఏమంటున్నాము అంటే ఆగమం అంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, క్లియరా? ఇది ఆగమం అంటే. మరి ఇవి ఏ సందులను బేస్ చేసుకుని ఉన్నాయి? ఓకేనా, ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే బీదరాలు బీద ప్లస్ ఆలు అంటే ఇక్కడ కొత్తగా ఏమొచ్చింది రు అనేది అదనంగా చేరింది. కాబట్టి మనకి ఇది ఏ సంధి అవుతుందంటే రుగాగమ సంధి. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బీదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు అంటే కొత్తగా మనకు రు అనేది చేరింది. కాబట్టి అది ఏ సంధి కొందికి వస్తుందంటే రుగాగమ సంధి. ఓకేనా, నెక్స్ట్ మాయమ్మ మా ప్లస్ అమ్మ మాయమ్మ. చూడండి విడదీసినప్పుడు ఏమొస్తుంది మా ప్లస్ అమ్మ మాయమ్మ అంటే ఇక్కడ ఈ అనేది అదనంగా వచ్చింది. ఈ ప్లస్ ఆ అయితేనే యా అవుతుంది. ఇక్కడ బీద రాలు అంటున్నాం కానీ ఇక్కడ ఆ అంటే రుకి ఆ యాడ్ చేస్తేనే మనకు రా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు రు అదనంగా వచ్చింది కాబట్టి రుగాగమ. నెక్స్ట్ ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి ఎడాగమ. ఏ సంధి అవుతుంది ఫ్రెండ్స్? ఇది ఎడాగమ సంధి. నెక్స్ట్ దుక్కిటెద్దు. ఓకేనా, అనేది మనకు అదనంగా వచ్చి చేరుతుంది కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది అంటే తగాగమ. ఏ సంధి? తగాగమ సంధి. ఓకేనా, ఇది కూడా అదనంగా వచ్చి చేరింది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది తగాగమ సంధి. ఇక్కడ అది వచ్చింది కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది రుగాగమ. అంటే ఎగ్జాంపుల్స్ గుణవంతురాలు రుగాగమ సంధి, చిగురుటాకు టా తగాగమ సంధి, దుక్కిటెద్దు టా తగాగమ సంధి, మాయమ్మ యా అదనంగా వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి, బీదరాలు రు అదనంగా వచ్చింది కాబట్టి రుగాగమ సంధి. ఇలా పూర్వ పర స్వరాలకు మధ్యలో రు గాని ఇయ్యి గాని టు గాని ఇలా అదనంగా వచ్చి చేరితే అలా చేరడాన్ని మనం ఏమంటున్నాము అంటే ఆగమం అంటున్నాము. రు చేరితే రుగాగమ, ఇయ్యి చేరితే ఎడాగమ, ఇట్టు చేరితే టుగాగమ సంధులు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు రుగాగమ, ఎడాగమ, అదే విధంగా టుగాగమ, ఆగమనం అంటే ఏంటి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. మరి నెక్స్ట్ వన్ ఆదేశం అంటున్నాం. ఇక్కడ చూడండి, మరి ఆదేశంకి ఆగమానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఓకేనా పూర్వ పర పదాలు కలిసినప్పుడు ఒక కొత్త అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరుతుంది. అంటే ఇక్కడ ఒకదాన్ని తొలగిస్తాము, దాని ప్లేస్ ఇంకోటి ఏమొస్తుంది కొత్తది వస్తుంది. ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా, తల్లి తండ్రి, కూర కాయ, గుర్రము కళ్ళెము, కాళ్ళు చేతులు. ఓకేనా, కాళ్ళు చేతులు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. కాలు చేతులు, కాలు చెయ్యి, గుర్రపు కళ్ళెం, గుర్రము కళ్ళెము, కూరగాయలు, కూర కాయ, తల్లిదండ్రులు, తల్లి తండ్రి అంటే ఇక్కడ తల్లి తండ్రి అంటే ఇక్కడ దా వచ్చింది. దేని ప్లేస్ లో దా అనేది ఇక్కడ దా అనేది పోయి మన కొత్తగా ఏమొస్తుంది తా వస్తుంది. అంటే దా ప్లేస్ లో తా. నెక్స్ట్ కూర కాయ, కూరగాయలు, కూర కాయ
అంటే ఇక్కడ గా ప్లేస్ లో మనకి ఏమొచ్చింది కా వచ్చింది. నెక్స్ట్ గుర్రపు అంటే గుర్రము కళ్ళెము, గుర్రము కళ్ళెము అంటే ఇక్కడ పూ ప్లేస్ లో మనకి ఏమొచ్చింది ము వచ్చింది. పూ ప్లేస్ లో ఏమొచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ము వచ్చింది. నెక్స్ట్ కాలు చేతులు, కాలు చేయి, కాలు చేయి ఓకేనా. ఇక్కడ మనకు సే బదులు ఏమొచ్చింది చే వచ్చింది. ఇప్పుడు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా, పూ ప్లేస్ లో ము, గా ప్లేస్ లో కా, దా ప్లేస్ లో తా, సే ప్లేస్ లో చే అంటే ఇక్కడ ఒక పదము పోయి ఆ స్థానంలో ఇంకోటి కొత్తది వచ్చి చేరుతుంది, ఒక కొత్త వచ్చి చేరుతుంది. ఇలా చేరడాన్ని మనం ఏమంటున్నాము అంటే ఆదేశము అంటున్నాం ఓకేనా. క్లియరా? ఇప్పుడు చూడండి, ఉన్న వర్ణాన్ని తొలగించి అంటే ఉన్న వర్ణాన్ని ఏం చేయాలి తొలగించి దాని స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడము అంటే కొత్తగా శత్రువులాగా అన్నమాట. మరో వర్ణం వచ్చి చేరడాన్ని మనం ఏమంటున్నాము అంటే ఆదేశం అంటున్నాం ఓకేనా. క్లియరా? ఇంకా ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి. పూర్వ పర, ఇది పూర్వపదం, ఇది పరపదం ఓకేనా. ఇది పూర్వ స్వరం అవుతుంది, ఇది పరస్వరం అవుతుంది. పూర్వ పర పదాలు కలిసినప్పుడు, పూర్వ పద పదాలు కలిసినప్పుడు ఎప్పుడైతే కలుస్తాయో ఒక అక్షరాన్ని తొలగించి అంటే ఇక్కడ తా తీసేస్తాము, దాని ప్లేస్ ఏమొచ్చింది దా వచ్చింది. కా తీసేస్తాము, కా ప్లేస్ లో గా వస్తుంది ఓకేనా. ము తీసేస్తాము, పు వచ్చేసింది. చే తీసేస్తాము, సే వచ్చింది. ఇలా ఒక అక్షరాన్ని తొలగించి వేరే అక్షరం వచ్చి చేరితే ఆ అక్షరం స్థానంలో ఓకేనా, ఇలా ఒక అక్షరం స్థానంలో మరో అక్షరం రావడాన్ని మనం ఏమంటున్నాము అంటే ఆదేశం అంటున్నాం. మరి ఇవి ఏ సంధి అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే తల్లిదండ్రులు, కూరగాయలు, కాలు చేతులు ఓకేనా, ఇవన్నీ ఏ సంధికి సంబంధించినవి అంటే మీకు సమాసం అయితే ద్వంద్వ సమాసం అని ఈజీగా చెప్పేయచ్చు ఓకేనా. తల్లిదండ్రులు తండ్రిను తండ్రిను ఓకేనా, తల్లిదండ్రులు కాలిను చేతిను ఓకేనా, ద్వంద్వ సమాసం అని క్లియర్ గా చెప్పొచ్చు. మరి ఇవి సంధి పరంగా మనం చెప్తే గసడ దవాదేశ సంధి. ఏ సంధి ఫ్రెండ్స్ ఇవన్నీ? గసడ దవాదేశ సంధి, గసడ దవాదేశ సంధి ఓకేనా. ఇక్కడ మీరు తల్లిదండ్రులు, ఈ క్రింది వారిలో గసడ దవాదేశ సంధి కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ కూరగాయలు, ఆప్షన్ బి తల్లిదండ్రులు, ఆప్షన్ సి కాలు చేతులు, ఆప్షన్ డి గుణవంతురాలు. సో ఆన్సర్ ఏమవుతుంది గుణవంతురాలు అవుతుంది ఓకేనా. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వారిలో ఆదేశమునకు ఉదాహరణ లేదా ఆదేశం అంటే ఏంటి? ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులుగా వేరొక వర్ణం చేరడాన్ని ఏమంటాము అంటే ఆదేశము అంటాం ఓకేనా. అదే విధంగా ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వల్ల వచ్చి చేరితే ఆగమము, శత్రువుల వల్ల వేరొక వర్ణం వస్తే మాత్రము ఆదేశము. ఇక్కడ రు అదనంగా వస్తే రుగాగమ, ఈ అదనంగా వస్తే ఎడాగమ, ట్ అదనంగా వస్తే టుగాగమ. ఇవన్నీ ఏ సంధులు? ఇక్కడ గసడ దవాదేశ సంధి. ఇచ్చినటువంటి మరో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా అనేటువంటి ఒక కంటెంట్ ఇచ్చాడు, అదే విధంగా ఒక చమత్కార పద్యం కూడా ఇచ్చాడు. దాని అర్థం ఏంటో కూడా చూద్దాం. మరి ఇక్కడ శౌరి అని ఎవరిని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్ బిట్. శౌరి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఈశ్వరుడు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి పరమేశ్వరుడు ఓకేనా, ఏదైనా కావచ్చు. మరి శౌరి అని ఎవరిని పిలుస్తారు అంటే శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుడిని శౌరి అని పిలవడానికి గల కారణం ఏంటి అంటే శ్రీకృష్ణుడు ఎవరి మనుమడు అంటే శూరుని మనుమడు. శ్రీకృష్ణుడు సూర్యుని మనుమడు కాబట్టి ఆయన్ను మనం ఏమని పిలుస్తాము అంటే శౌరి అని పిలుస్తాం ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే శౌరి అని ఎవరిని పిలుస్తాము అంటే శ్రీకృష్ణుడు. దానికన్నా ముందు మరో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూడండి. శ్రీకృష్ణుడి తండ్రి ఎవరు? వసుదేవుడు. శ్రీకృష్ణుడి తండ్రి ఎవరు? వసుదేవుడు. వసుదేవుని యొక్క తండ్రి ఎవరు అంటే సూర్యుడు. అంటే ఇక్కడ సూర్యుడు ఏమవుతాడు? ఇప్పుడు తండ్రి తండ్రి అంటే మన్మడు ఓకేనా. తండ్రి అంటే ఇక్కడ తాత పరంగా చెప్పొచ్చు. మరి రివర్స్ చెప్పామనుకో సూర్యుడికి శ్రీకృష్ణుడు ఏమవుతాడు అంటే కుమారుని యొక్క కుమారుడు ఓకేనా, మన్మడు అవుతాడు. కాబట్టి మరి సూర్యుడి యొక్క మన్మడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుని ఏమని పిలుస్తారు అంటే శౌరి అని పిలుస్తారు ఓకేనా. నెక్స్ట్ పంకిలము లేదా పంకలము అంటే అర్థం ఏంటి? బురద ఓకేనా. ఇక్కడ మనకు అర్థం అడగడానికి ఛాన్స్ ఉంది ఓకేనా. పంకిలము అనగా ఆప్షన్ ఏ కిటికీ, ఆప్షన్ బి బురద, ఆప్షన్ సి జలజం, సంథింగ్ ఏదైనా కావచ్చు ఓకేనా. మరి ఇక్కడ పంకిలము అంటే అర్థం ఏంటి? బురద. దాన్ని మనము పంకము అని కూడా చెప్తూ ఉంటాం. పంకిలము లేదా పంకము అంటే అర్థం ఏంటి? బురద. బురదలో నుండి పుట్టడం చేత పద్మాన్ని మనం ఏమంటున్నాము అంటే పంకజం అంటున్నాం. అంటే పంకజం అని ఎందుకు పిలుస్తున్నాము ఓకేనా? బురదలో నుండి పుట్టడం చేత పద్మాన్ని మనం ఏమని పిలుస్తున్నాము? పంకజం అని పిలుస్తున్నాం. ఎందుకని పంకిలము లేదా పంకము అంటే అర్థం ఏంటి? బురద అని కాబట్టి. నెక్స్ట్ భవమోహ పాశములు చూడండి.
భవమోహ పాశములు ఎన్ని అంటే ఇక్కడ మనకి 3 అని చెప్పుకుంటున్నాము. భవము, భవము, మోహము, పాశము ఈ మూడింటి వల్ల వచ్చింది కాబట్టి ఈ మూడింటిని కలిపి మనం ఏమంటున్నాము అంటే భవమోహ పాశములు. వీటిని భవము, నెక్స్ట్ మోహము, నెక్స్ట్ పాశము అంటే పుట్టుకతో వచ్చే కోరిక సంబంధ బాంధవ్యాలను మనం ఏమంటున్నాము అంటే భవమోహ పాశములు అంటున్నాం. మరి వాటి యొక్క అర్థాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భవము అంటే పుట్టుక, భవము అంటే అర్థం ఏంటి పుట్టుక, మోహము అంటే అర్థం ఏంటి అంటే భ్రాంతి, వలపు. ఓకేనా, మోహము అంటే భ్రాంతి. అర్థాలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ. పాశము అనగా బంధము. ఓకేనా, త్రాడు అని చెప్తాం కదా, బంధము అంటే ఇక్కడ అర్థాలు అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, భవము అంటే పుట్టుక, మోహము అంటే భ్రాంతి, పాశము అంటే బంధము, తాడు అనేటువంటి అర్థాలను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది మీకు తెలుసా అని ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి వాక్యాలు. నెక్స్ట్ ఒక చమత్కార పద్యం ఇచ్చాడు. ఆ పద్యానికి అర్థం ఏంటో కనుక్కోమని చెప్పారు ఫ్రెండ్స్. మరి ఆ చమత్కార పద్యం ఏంటి అంటే చలన శక్తి గలదు జంతువు గాలది అంటే చెలిస్తుంది, కదులుతుంది కానీ జంతువు కాదు. ఓకేనా, కదులుతుంది కానీ జంతువు కాదు. చేతులు ఎప్పుడు తిప్పు శిశువు కాదు, చేతులు ఎప్పుడు కదుపుతూ ఉంటుంది కానీ ఎవరు కాదు, శిశువు కాదు అని చెప్తున్నాం. కాళ్ళు లేవు సర్వకాలము నడుచును, కాళ్ళు లేవు కానీ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. దీని భావం ఏమిటి తిరుమలేశ, దాని అర్థం ఏంటి, ఏమిటది అని అడిగారు. అంటే ఇక్కడ చూడండి, చలన శక్తి గలదంటే ఎప్పుడు కదులుతూ ఉంటుంది, జంతువు కాదు. చేతులు ఎప్పుడు తిప్పుతూ ఉంటుంది, శిశువు కాదు. కాళ్ళు, ఓకేనా, కాళ్ళు లేవు కానీ కాలము నడుచును, కాళ్ళు లేవు కానీ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. మరి ఏమిటది, దాని అర్థం ఏంటి అంటే మీకు ఆన్సర్ ఐడియా వచ్చి ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్ అది? ఎస్, దానికి అర్థం ఏంటి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, కరెక్ట్ ఆన్సర్ ఏంటి గడియారం. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఏంటి గడియారం. ఆప్షన్స్ బేస్ చేసుకొని మనం ఈజీగా దాని ఆన్సర్ చెప్పేయచ్చు. మరి టెక్స్ట్ బుక్ లో తేనె కన్నా మధురంగా తెలుగు, తేనె కన్నా మధురమురా తెలుగు, ఆ తెలుగుదనం మా ఇంటి వెలుగు అని అన్నది ఎవరు అంటే ఆరుద్ర. తేనె కన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు అని అన్నది ఎవరు అంటే ఆరుద్ర. ఇది కూడా టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పాయింట్స్. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పద్యాలు ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆ పద్యాలు కూడా ఎవరు ఏ కవి రచించాడు అనేది ఒక్కసారి మీరు ఆ పద్యంతో పాటు ఆ కవి పేరు కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ మీరు ఆ పద్యము ఏ కవి అనేది ఒక్కసారి మీకు ఐడియా కోసం మాత్రమే ఇలా కనిపిస్తూ చిన్న వీడియో చేస్తున్నాను కంటిన్యూషన్లో. ఎందుకంటే ప్రతిదీ బోర్డు మీద రాయడం కష్టం కాబట్టి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే ఇలా ఇవ్వడం జరిగింది. వాటి యొక్క భావాలు కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ భావాలు కూడా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పద్యాలు. ఆ పద్యాలు ఎవరిచే రచించబడ్డాయి, వాటి యొక్క భావాలు.